మమ్ముట్టి మలయాళం ఇండస్ట్రీలో ఓ మెగాస్టార్. ఇప్పటికే 400కు పైగా సినిమా నటించిన ఘనత అతని సొంతం. ఎప్పుడో 1971లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో 1980sలో ఓ వెలిగాడు. ఆ 10 ఏళ్ళు అతని కెరియర్ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా 1986 నుంచి అతని కెరియర్లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకం. ఆ ఏడాది మమ్ముట్టి ఏకంగా 30 సినిమా నటించడం విశేషం. నిజానికి 1981 నుంచి 1985 వరకు అతడు దాదాపు ప్రతి ఏటా 10ల సంఖ్యలో సినిమాలు నటించిన 1986లో మాత్రం రికార్డు స్థాయిలో 35 సినిమాల్లో కనిపించాడు. వాటిలో ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్ర కాగా మిగిలినవన్నీ లీడ్ రోల్స్ కావడం మరో విశేషం. మమ్ముట్టి అంతకుముందు 1983, 1984, 1985లలోనూ వరుసగా 3 ఏళ్లు ప్రతి ఏటా 30కి పైగా సినిమా నటించాడు. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు. అంటే అతడు 4 ఏళ్లలోనూ కనీసం 140 వరకు సినిమా నటించాడు. కొన్ని దశాబ్దాల కెరీర్లోనూ సాధ్యం కాని రికార్డు ఇది. అయితే ఇప్పటికీ మమ్ముట్టి జోరు ఏమాత్రం తగ్గలేదు. అతడు గత 3 ఏళ్లుగా చాలా బిజీ అయ్యాడు. 2022లో 5 సినిమాల్లోనూ, 2023లో 4 సినిమాలు నటించాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ కాగా మరో 2 సినిమాలు నటిస్తున్నాడు. ఈ మలయాళ మెగాస్టార్ తెలుగులోనూ నేరుగా 5 సినిమాలు చేశాడు. తొలిసారి 1992లో వచ్చిన స్వాతి కిరణం మూవీలో తన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన సూర్యపుత్రుడు సినిమాలోనే కనిపించాడు. 2019లో యాత్ర మూవీలో దివంగత వైఎస్ఆర్ పాత్రలో తొలిసారిగా నటించిన ఈ ఏడాది యాత్ర 2లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మెగాస్టార్ మమ్ముట్టి సినిమాల్లో బిజీగా ఉండడమే కాదు, లగ్జరీ జీవితం కూడా గడుపుతాడు. అతని దగ్గర సుమారు 100 కోట్ల విలువైన సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయంటే నమ్మగలరా? అయితే ఆయన మొదట్లో లా చదివి లాయర్గాను 2 ఏళ్లు ప్రాక్టీస్ చేసి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన మమ్ముట్టి తన విలక్షణ నటనతో భాషలకు అతీతంగా అభిమానులు సంపాదించుకున్నాడు. మమ్ముట్టి దగ్గర 369 నంబర్తోనే ఉన్న ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో BMW, మినీ కూపర్, మెర్సిడీస్, పోర్ష్ లాంటి లగ్జరీ కంపెనీల కార్లు ఉండడం విశేషం. మలయాళంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్లలో మమ్ముట్టి ఒకడు. అయితే ఆయన ఒక్కో సినిమాకు 4 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సినీ వర్గాల అభిప్రాయం.